హాయ్ నమస్తే. నేను ఈరోజు మీకు వినిపించబోయే కథ ఇల్లు ఇల్లాలు. రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మార్చి 4, 2001 ప్రచురించబడింది. చూడమ్మాయి, మనిషికి అంత ఆశ పనికిరాదు. బుద్ధుడేం చెప్పాడో తెలుసా? ఆశ, కోరికలే మనిషికి దుఃఖానికి కారణం. కాబట్టి లేనిపోని కోరికలు పెట్టుకోకు, సెలవిచ్చాడు నా పతిదేవుడు. అవునవును, మంచివాడిగా పేరు తెచ్చుకోవాలనే ఈయన కోరికేగా ఈ దరిద్రానికి కారణం. వాతావరణం చల్లగా ఉందోయ్, ఓ మంచి కాఫీ ఇవ్వు అడిగారు. సూక్తి ముక్తావళి చెప్పాలంటే మా వారికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. కాఫీ అందుకు కావలసిన కిక్ ఇస్తుంది. కాఫీ తాగొద్దని చెప్పారుగా హోమియో డాక్టర్ గారు. కాఫీ తాగాలనే కోరికే మీ అనారోగ్యానికి మూలం, మానేయండి అన్నాను. ముందు ఈయన రూట్లోకి వస్తే గాని ఆయనను మన రూట్లోకి తెచ్చుకోలేం కదా. కాఫీ తాగకపోతే మనసు జివజివలాడిపోతుంది. ఒక్క కప్పు కాఫీ ఇవ్వు. సరే, నేనే కలుపుకుంటా అని వంటింట్లోకి ఆయనే పోబోతుంటే, మొగుడికింత కాఫీ కూడా ఇవ్వలేదనే పేరు నాకెందుకు లెమ్మని ఆయన నాపి నేనే లేచా. ఒక్క నిట్టూర్పు విడిచి వంటింట్లోకి పోబోతుంటే అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే నవ్వుతున్నారు. ఈ మనిషికి కోరుకున్నది ఎట్లా సాధించాలో తెలుసు. నేను మాత్రం తక్కువ తిన్నానా? ఆయన్ని సాధించైనా సొంతిల్లు సాధించాలని తీర్మానించుకున్నా. అసలు ఈ ముసలం మొన్న ఆదివారం పుట్టింది. ఇంట్లో అందరం టీవీ చూస్తుండగా ఇంటి ముందో కారు ఆగింది. కారులోంచి శ్రీను, మా మరిది, వాళ్ళ ఆవిడ దిగారు. అక్కయ్య, నన్ను మర్చిపోయినట్లుంది. ఈసారైనా మా ఇంటికి రాకపోతే ఊరుకునేది లేదు అంటూ గృహప్రవేశం కార్డిచ్చి ఇంకా చాలా పనులున్నాయని హడావిడిగా వెళ్ళిపోయారు. కార్డు బాగుంది. కార్డు వెనకాల ఈ ఇల్లును అందంగా కట్టించింది ఫలానా ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అని కూడా రాసింది. ఆఖరికి పెళ్లి కార్డులు, గృహప్రవేశం కార్డుల మీద కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తున్నాయి. ఈ కార్డును సమర్పిస్తున్న వారు ఫలానా చీరల షాపు, సిమెంట్ వారని, వాడసలే లెక్కల మనిషి, కార్డుల ఖర్చు మిగులుతుందని ఇల్లు కట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్ళ పేర్లు కూడా వేశాడు. మా వారు వివరణ ఇచ్చారు. మా చిన్నది అడగనే అడిగింది, నాన్న, బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, మనం ఎప్పుడు కట్టుకుందాం? నా నోట్లోంచి ఊడిపడ్డది కదా. నాలో మాట అదే అనేసింది. మా ఇల్లు అని ఎంత ఆనందంగా చెప్పిందో చూసారా? మనలా ఫలానా వెంకట్రావు గారింట్లో ఉంటున్నాం, మల్లయ్య గారింట్లో ఉంటున్నామని చెప్పుకునే బాధ ఉండదు అన్నాను. ఇది అప్పుడే వాళ్ళ ఇల్లంటే బ్యాంకు వాడు ఊరుకుంటాడేమిటి? లోను తూరేదాకా బ్యాంకు వాడిది అన్నారాయన. లోను మాత్రం కలకాలం ఉంటుందా ఏమిటి? తీరిన తర్వాత అయినా వాళ్ళ సొంతం అయిపోతుంది కదా అన్నాను. ఇద్దరూ కష్టపడుతున్నారు, వాళ్లతో మనకు పోలికలేమిటమ్మాయి అన్నాడు. పోలిక నేనేమీ తేలేదు, తెచ్చింది ఆయనే, పైగా అనేది నన్ను. ఏదో మా కోరిక చెప్పాం. పిల్లల్ని కూడా నాతో కలిపేసుకున్నా. మనకి కూడా ఒక ఇల్లుంటే, కనీసం ఓ గుడిసుంటే దాన్నే రాముడి అరణ్యవాసంలో పర్ణశాలలా చూసుకొని తృప్తి పడదాం అని పిల్లల కోరిక. ఏమంటారా అన్నాను. అవునవును అని పిల్లలు నాకే ఓట్లు వేసేశారు. అమ్మకి పురాణ కాలక్షేపం కూడా వచ్చే అన్నది కూతురు. మనం ఇల్లు ఎప్పుడు మొదలు పెడదాం నాన్న అడిగాడు పుత్రరత్నం. సినిమాకి ఎప్పుడు వెళ్దాం అన్నంత ఈజీగా అడిగేస్తున్నాడు చూడు. ఇదేమన్నా వందల్లో వేలల్లో తేలే వ్యవహారమా? లక్షలు లక్షలు కావాలి అన్నారు. మనము లోన్ తీసేసుకుందాం అన్న అబ్బాయి అన్నాడు. లోను వాయిదాలు కట్టాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి, చాలా కష్టపడాలి. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నారాయన. అక్కడికి పాలు తాగకుండానే మీరంతటి వాళ్ళు అయిపోయినట్లు. పాలు తాగాలి, నిలబడి నీళ్లు తాగాలి, కూర్చొని అన్నమో తినాలి. అవన్నీ చేయడానికే ఓ ఇల్లు కావాలి అన్నాను. మర్నాడు సాయంత్రం 6ంటికి మా అబ్బాయి ఒక పేపర్ పట్టుకొచ్చి అమ్మా, నాన్న, చిన్ని అంటూ అందరినీ పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాడు. మనం ఇల్లు కట్టాలి, అదే కదా, నో ప్రాబ్లం. ఈ మధ్య డైలీ పేపర్లలో బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. దాదాపు ₹1 వడ్డీ. నాన్నలాంటి వాళ్ళు వెనకేసేంత ఆదాయం లేకపోయినా ఆదాయ పన్ను కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ దర్జాగా ఎగ్గొట్టాలంటే లోన్ మీద ఇల్లు కట్టడం రాజమార్గం. ఈ రోజుల్లో అప్పుతో ఇల్లు కడితే సుమారు నెలకి 2000 ఆదాయ పన్ను రాయితీ ఉంటుందట. కాబట్టి ఇల్లు స్లోగన్లా అరిచాడు. కట్టాలి అరిచింది చిన్నది. నేను చెయ్యెత్తి అరుద్దామనుకుని ఆయన్ని చూసి ఆగిపోయా. పిల్లలు, మీకో సామెత తెలుసా? ఫూల్స్ బిల్డ్ హౌసెస్
అండ్ వైజ్ వి లివ్ ఇన్ అంటే మూర్ఖులు ఇల్లు కట్టుకుంటే తెలివైన వాళ్ళు అందులో అద్దెకుంటారని. డబ్బు అంటే లెక్క లేకుండా పోతోంది మీకు. ఈ 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే 2,000 అద్దె వస్తుందా? ₹1 వడ్డీ కూడా గిట్టుబాటు కాదే. మరి రూపాయి వడ్డీ ఎలా కడతాడు అడిగాడు ఆయన. అయ్యా మహానుభావ అని లోపలనుకుని, కట్టే బట్టకి తినే తిండికి వడ్డీ లెక్క కడితే ఎలా? ఇల్లు మనం ఉండటానికి కట్టుకుంటాం, కానీ ఇలా వడ్డీ లెక్కలు వేసుకోవడానికి ఇదేమన్నా వ్యాపారమా? ఆయన నాదో సందేహం. బ్యాంకులో 2 లక్షలు వేసుకుంటే 2,000 వడ్డీ వస్తుంది నిజమే, కానీ 10 ఏళ్ల తర్వాత కూడా 2,000 వస్తాయి. అప్పటి 2,000 విలువ ఇప్పటి ₹500కి సరిపోతుంది. డబ్బు విలువ ఏడాదికేడాది తగ్గిపోతుంది, కానీ అద్దెలు ఏడాదికేడాది పెరుగుతాయి, కానీ తరగవు కదా. ఇలా ఇంట్లో అందరం మా ఆయన చెవిలో ఇల్లు కట్టుకొని ఎన్ని విధాలు చెప్పినా ఇల్లు కట్టే ఆలోచన ఆయన బుర్రలోకి ఎక్కించలేకపోయాం. చుట్టపు చూపుగా వచ్చిన మా తమ్ముడు కూడా చెప్పాడు, ఇల్లు కట్టుకోవాలంటే రూపాయి వడ్డీ ఆశించకూడదు బావా. ₹1 వడ్డీ అద్దె రూపంలో వస్తే మంచి లాభం ఉన్నట్లే. 4 లక్షలు పెట్టి ఈ సంవత్సరం ఇల్లు కట్టావే అనుకో, 5 ఏళ్లకి దాని విలువ పెట్టుబడిలో సగం అయినా పెరుగుతుంది కదా. రోజు రోజుకు కట్టడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి ₹1 వడ్డీ చొప్పున అద్దె వచ్చిందంటే ఇల్లు మంచి లాభం తెచ్చినట్లే. బ్యాంకులో పనిచేస్తున్న మా తమ్ముడి మాటలు ఆయనకి కాస్త సబబుగానే ఉన్నట్లుంది. ఏమైనా అబ్బాయి, ఎంత చెట్టుకు అంత గాలి. బ్లాక్ మనీ ఉన్నవాళ్ళకి ఇల్లు, కానీ వైట్ మనీయే వైట్గా ఉన్నవాళ్ళకి ఇల్లెందుకయ్యా అన్నారాయన. మా అందరికీ కోరిక, ఆశ పెరిగిపోయిందనుకున్నారో ఏమో. ఒకరోజు విసిగి ఒక క్యాసెట్ తీసుకొచ్చారు. ఇల్లు కట్టడం ఎలా నేర్చుకోవాలో ఉంటుందేమో ఈ క్యాసెట్లో అని ఇంట్లో అందరం టీవీ ముందు కూర్చున్నాం. వీసీపీ ఆన్ చేయగానే ఎవరో స్వామీజీ ప్రవచనం మొదలయ్యింది బుల్లితెర మీద. ఇదివరకు స్వామీజీలను చూడాలంటే ఏ ఆశ్రమానికో గుడికో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు స్వామివారి బోధనలు కూడా డోర్ డెలివరీయే. ఆయన ప్రసంగం సారం ఇది: మనిషి దేహం కోరికల పుట్ట. ఒక కోరిక తీరితే మరొకటి పుడుతుంది, కోరిక తీరకపోతే అశాంతి. కాబట్టి కోరికల్ని కోరికతో చేయకూడదు, అది మన విధి అనుకొని చేయాలి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి, అదే నిజమైన ప్రగతి. గాడిద గుడ్డేం కాదు. కోరిక లేకపోతే మనం ఒక్క పనైనా చేస్తామా? మా చిన్నది వేలిడంత లేదు. దాన్ని నిద్రలేపాలంటే కాఫీ వాసన చూపించాల్సింది. కాఫీ తాగడానికే మొహం కడుక్కుంటుంది. ఆ కోరికే లేకపోతే దాన్ని లేపడం బ్రహ్మ రుద్రాదులకి కూడా సాధ్యం కాదు. ఆశ మనిషికి శ్వాస అన్నారు కదా. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయమన్నారు. మరి ఈయనేమిటి, ఏదో చేయాలి కాబట్టి అన్నట్టు కోరిక లేకుండా చేయమంటారేమిటి? కోరిక లేనివాడైనా కనిపిస్తే కత్తితో పొడిచే అనిపిస్తుంది నాకు. ఎలాగూ బతకాలనే కోరిక ఉండదు కదా వాడికి. రామకృష్ణ పరమహంసో ఎవరో అన్నారు, ఆ భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ఆర్తితో ప్రార్థించాలట. తల్లి పాల కోసం పిల్లవాడేడ్చినంత ఆర్తితో పిలవాలట, ఏడవాలట. కోరికలే ఉండకూడదంటారు. మరి కోరికతో మనస్ఫూర్తిగా ఏడిస్తే గాని దైవ దర్శనం కాదాయ. ఇలా ఇంటి మీద మా ఇంటాయనతో చర్చలు, ప్రసంగాలు సాగుతున్న రోజుల్లో ఆయన గారి ఆఫీస్కి ఆడిటర్ ఒకరు వచ్చారు. ఆయనతో పూర్వ పరిచయం ఉండటం వల్ల ఆయన్ని ఇంటికి భోజనానికి పిలిచారు మా వారు. వచ్చిన ఆయనకి మా ఇంట్లో పాత్రల పరిచయం అయిన తర్వాత మా అబ్బాయిని అడిగాడు ఆయన, ఏం చేస్తున్నావు అని. 10వ తరగతి చదివే మా అబ్బాయి సమాధానం చెప్పాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిగత వికాసం, విజయం సాధించడం ఎలా మొదలైన అంశాల మీద అంకుల్ చాలా వ్యాసాలు రాశారు. నీకేమైనా సందేహాలు, సమస్యలు ఉంటే అడుగు అన్నారు మా వారు అబ్బాయితో. అంకుల్, నాకు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ కావాలని కోరిక, కానీ చదువు మీద ఏకాగ్రత కుదరట్లేదు. ఒక్కోసారి మూడ్ రావట్లేదు. ఏం చేయాలి అడిగాడు. పెద్ద కంప్యూటర్ ఇంజనీరు కావాలనే కోరిక బాగా పెంచుకో. ఈ రోజుల్లో అమెరికాలో నెలకి 5-6 లక్షలు సంపాదిస్తున్న కంప్యూటర్ ఇంజనీర్లని గుర్తు తెచ్చుకొని నువ్వు కూడా వాళ్ళంత వాడివి కావాలని కోరిక బలంగా పెంచుకో. చదువుకోవడానికి ఓపిక, శక్తి, మూడ్ అవే వస్తాయి. పెద్ద కోరిక ముందు చిన్న చిన్న కష్టాలు పట్టించుకోం మనం.
మనలో చాలామందికి ఆశ ఉంటుంది, కానీ అది బలమైన కోరిక కాకపోవడం వల్లనే ఫెయిల్ అవుతుంటాం. కోరికలు పెంచుకోకూడదంటారే స్వామీజీలు అడిగాడు మావాడు. దానికి సమాధానంగా, అమెరికా రష్యాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? సోషలిస్ట్ దేశంలో ఎవరు ఎంత కష్టపడ్డా పడకపోయినా అభివృద్ధి పనులు, సంపద అందరికీ పంపిణీ జరుగుతుంటుంది. కానీ పెట్టుబడిదారీ దేశాలలో ఎంత కష్టపడితే అంత లాభం. కాబట్టే ప్రతి ఒక్కరూ లాభాపేక్షతో కష్టపడతారు. స్వార్థం వారి శ్రమకి చోదక శక్తి. అక్కడి వరకు ఎందుకు, మన దేశంలో చూడండి. మన ఇళ్లలోకి టీవీలు వచ్చిన తర్వాత కన్జ్యూమర్ విప్లవం వచ్చింది. అడ్వర్టైజ్మెంట్లో మనం చూసే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, పలా పెయింట్ వేసిన అందమైన ఇల్లు, ఇవన్నీ చూసిన తర్వాత మనలో వాటిని సొంతం చేసుకోవాలన్న కోరిక మొదలవుతుంది. దాంతో వాటి కోసం కష్టపడటం ఎక్కువయ్యింది. ఇదివరకు ఉద్యోగం పురుష లక్షణం, ఇప్పుడు సంసార రక్షణం అయిపోయింది. పెరిగిన మన కోరికలను తీర్చుకోవడం కోసం ఉద్యోగం స్త్రీ పురుషులు చాలామందికి అవసరం అయ్యింది అన్నారాయన. అసలు కోరికలు పెంచుకోవడం ఎందుకు, వాటి కోసం కష్టాలు పడటం ఎందుకు? మా వారి ప్రశ్న అడిగేశాను నా సమాధానం కోసం. చూడమ్మా, ఎవరు కష్టపడ్డా వాళ్ళ మోయలేని భారాన్ని నెత్తికి ఎత్తుకోరు కదా. కొద్దిగా అసౌకర్యం ఉండవచ్చు. అన్నిటికంటే ప్రధానం ఏమిటంటే, ఇదివరకు వృధా అయిన కాలం నేడు సద్వినియోగం అవుతుంది కొత్త కోరికల వల్ల. మన కాలం శక్తియుక్తులు పూర్తిగా సద్వినియోగం అయితే దేశాభివృద్ధికి తోడ్పడుతున్నట్లే. వాటి వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకపోతే చాలు అన్నారు. ఆడిటర్ గారి మాటలు బాగానే పనిచేసినట్లున్నాయి మా వారి మీద. 2 రోజుల తర్వాత అడిగారాయన, ఇదిగో నీ చదువు సర్టిఫికెట్లు పనికి రాకుండా ఉంటున్నాయి కదా, ఉద్యోగం చేయాలనే కోరిక ఇంకా నీలో ఉందా అడిగారాయన. నీ ఇల్లు బంగారంగాను అంటుండే మా బామ్మ గుర్తొచ్చింది. నాదైన ఏ ఇల్లైనా బంగారమే కదా. నవ్వుతూ తలూపాను. సొంతిల్లు కోసం ఇంట్లో కూర్చుని కలలు కంటే ఎలా మరి? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి. నమస్తే.